అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. సందర్భంగా మన కడపర్తి శివారు నుంచి స్వాగతం పలికిన మా కాంగ్రెస్ పులి బిడ్డలకు, మా తమ్ముళ్ళకు అందరూ కూడా చేతులెత్తి పాత ఎమ్మెల్యేలను గెలిపించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి 10 సంవత్సరాలు నియంత పాలనలో కేసీఆర్ ఎన్ని కష్టాలు పడ్డా సరే కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇవాళ మళ్ళా కాంగ్రెస్ తుంగతుర్తిలో ఆ రోజు దావన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించిన మిమ్మల్ని నిజంగా కూడా ఈ రోజు ఈ ఎండలో స్వాగతం నాలి రాత్రే అనుకున్నాం. రేఖా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రేఖా గానీ ఆ గ్రామ దేవత ముత్యాలమ్మ ఇవాళ గుడి కట్టుకున్నాం, దానికి పూజకు రావాలని చెప్తే అనుకోకుండా నిర్ణయించడం. కానీ నిజంగా ఈరోజు తుంగతుర్తి మా కాంగ్రెస్ నాయకులు, కథానాయకులు అంతా కూడా మీరే నాయకులు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అది మీకే ఘనత తెలుస్తుంది. ఈ రోజు మళ్ళా మీరు వచ్చిన సందర్భంగా స్వాగతమే కాదు, మన పార్లమెంట్ సభ్యుడు రాబోయే పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు స్వాగతం చూస్తుంటే తప్పకుండా 3 నుంచి 5 లక్షల మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాం మీ అందరికీ కూడా. 4 మాసాల క్రితమే ఒక నియంత్రణ పాలనని గద్దెదింపినాం, ఒక ప్రజా పాలనని తెచ్చుకున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, ఇక మనకు 5 లక్షల ఇందిరమ్మ వస్తున్నాయి, రేషన్ కార్డు వస్తున్నది, జీరో బిల్లు, కరెంటు బిల్లు లేకున్నా ఉచితంగా కరెంట్ వస్తున్నది. రైల్వే బస్సులలో ఉచితంగా 30 కోట్ల మంది బస్సులు 4 మాసాలు 7వ తారీఖు అంటే సరిగ్గా 4 మాసాలు అయింది మన ప్రభుత్వం వచ్చింది. అందులో 20 రోజులు కోడే వచ్చింది. 3 మాసాల్లోనే చెప్పిన 6 గ్యారంటీలని మహాలక్ష్మి పథకం కూడా లాంచ్ చేసుకున్నాం. గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇవ్వబోతున్నాం. అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ కోరుతున్నా, అక్కడ కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోచుకొని 100 సంవత్సరాలు ఎందుకు పంపించిన ఈ తెలంగాణ బాగుపడాలంటే ఏ విధంగా మన కష్టపడి మన శ్యాములు గారిని గెలిపించిందో, నన్ను గెలిపించిందో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిందో, నన్ను మంత్రిగా చేసిందో, అంతా కూడా మీ కృషి, మీ తనవా, మీ కష్టం. అందుకని మరొక 30 రోజులు కష్టపడి మా తమ్ముడిని గెలిపియండి. మనకు పార్లమెంట్ లో మన ప్రతినిధి చేతులెక్కి నమస్కరిస్తూ అదే కూడా ఇవాళ అడవి దేవుల ముత్యాలమ్మ పూజ చేసాం. ముత్యాలమ్మ అంటే చాలా పవర్ఫుల్ అమ్మ. ముత్యాలమ్మ పూజ చేసి ఇలా భువనగిరి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నాం అంటే మీ ఊర్లో 100కి 90% ఓట్లు పడాలి. అందుకని ఇవాళ ఎన్నైనా సరే కార్యకర్తలు కోరితే దాదాపు కడపడి అంటే 30 కిలోమీటర్కి వెళ్ళి మోటార్ సైకిల్ నడుపుకుంటూ వచ్చిన ఎండల మీ ఎండల హైదరాబాద్ లో ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా ఎన్నికల ప్రచారం మీ ఊరు అమ్మవారి పూజ చేసినా కానీ స్టార్ట్ చేయాలని ఇవాళ మా రేఖ గారు మా చెల్లె పిలిస్తే మీ ఊరికి వచ్చిన. అందుకని ఎన్నికల ప్రచారంతో పాటు మీ ఊర్లో 90% ఓట్లు పంపాయా లేదా? మీ ఊరికి ఏం కావాలన్నా మొదటిసారి మంత్రిగా మీ ఊరికి వచ్చినా కాబట్టి తప్పకుండా ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్ర క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా మన ఎంపీ గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు. నేను ఎమ్మెల్యే కోటాతో సహపాటు నా కోటా నుంచి ముఖ్యమంత్రి గారిని చెప్పి మన గ్రామంలో ప్రతి ఒక్క పేదవానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత నాదని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. దాంతో పాటు గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా కొన్ని సమస్యల గ్రామంలో ముఖ్యమైన సమస్య చెప్పింది చిన్నపిల్లలు అది పంచాయతీరాజ్ రోడ్ అయినా ఆర్ఎన్బికి తీసుకొని 5 కోట్లైనా 10 కోట్లైనా నేనే సాంక్షన్ చేస్తా.
ప్రతి గ్రామంలో గుండెలెట్టుకోవడం కానీ గ్రామాలలో ఉన్న మట్టి రోడ్లు కానీ ఆర్ఎండ్బికి తీసుకొని 2 సంవత్సరాల పోతే అన్ని కూడా డబుల్ రోడ్ గా మార్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరు కూడా హామీ ఇస్తున్నాం. 52 కోట్లు మన ఫస్ట్ మాత్రమే 52 కోట్లు పెట్టి టెండర్ కూడా అయింది. వచ్చే జూన్ మాసంలో కోడ్ అయిపోయిన తర్వాత మరొక 150 కోట్లు ఒకటేసారి శాంక్షన్ చేపించి దసరా ఇల్లు కట్టించే కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించే బాధ్యత ఎస్ఆర్ఎస్పీ కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేస్తే దాని మధ్యలో దాన్ని ఉట్టి ప్రచారానికి చేసుకుని తప్ప నీళ్లు రాలే. అందుకనే సోదరులారా ఈరోజు మళ్ళా మనం మండల్ క్వార్టర్స్ లో మళ్ళా మన కార్నర్ మీటింగ్ పెట్టుకుంటాం. భువనగిరి ఇన్ఛార్జిగా మన సీనియర్ నాయకులు అలాగే గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు భువనగిరి కోఆర్డినేటర్ గా ఉన్నారు. వారితో స్టార్ క్యాంపెయినర్ గా మీరు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ప్రచారం చేద్దాం. మీరందరూ కూడా ఎంత ప్రచారం చేసినా గ్రామంలో ఉన్న గ్రామ నాయకులే ముఖ్యం. మీరు బూతులు ఇంటింటికి వెళ్ళి ఆ 10 సంవత్సరాలకు ఈ 3 మాసాల తేడా చూడమని చెప్పి ఒకసారి అడగాలి. అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే కలిసే అవకాశం లేదు, మంత్రుల్ని కలిసేది లేదు. పొద్దున్న లేస్తే మా ఇంటి దగ్గర ఎంతమంది ఉంటారో లెక్కనే లేదు. డైరెక్ట్ గా రావచ్చు సెక్రటరియట్ కు. అందుకనే మీ అందరికీ కూడా ఇవాళ ఇందిరమ్మ పాలన వచ్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే ఇవాళ మన ఎంపీని గెలిపించి ఏ విధంగా ప్రభుత్వం వచ్చిందో ఎంపీని గెలిపితే ఆ సోనియమ్మ దేశం కోసం భర్తను పోగొట్టుకుంది, అత్తను పోగొట్టుకుంది, ప్రధానమంత్రి పదవి వస్తే వద్దన్నది. ఆ కుటుంబం 6 దశాబ్దాల కోరిక నెరవేర్చి తెలంగాణ ఇస్తే ఈ దొంగ సన్యాసి అబద్ధాల కోరు కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసేసుకుంటా అని చెప్పిండు. ఇవాళ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో హామీలు ఏమైనాయి? మీ హామీని అమలుపరిచేదాకా మిమ్మల్ని వేటాడతా అంటుడు. అరే కేసీఆర్ 13 సంవత్సరాలు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, 2 సార్లు నువ్వే ఉన్నావు. మరి మేము కూడా ఆ రోజు వెంటాడితే నువ్వు ఉండేవాడివా? మా దళితులందరూ నిన్ను వేటాడితే నువ్వు ఉండేవాడివా? ఇవాళ నువ్వు మమ్మల్ని వేటాడు కాదు, నువ్వు మమ్మల్ని వేటాడు కాదు, నీ బిడ్డలు వేటాడి టీఆర్ జైల్లో వేసిరు. ఇవాళ సిబిఐలు ఈడీలు నువ్వు చేసిన కాళేశ్వరం కుంభకోణం కానీ ఇవాళ జరిగే ఫోన్ ట్యాపింగ్ కానీ రికార్డాన్ని కానీ నువ్వు చెయ్యని గొర్రెల స్కామ్ కానీ ఈ స్కామ్ ని ఏమని వేటాడుతున్నది ఆ సిబిఐ ఈడీ గారు వేటాడుతున్నా. ఆయన నువ్వు వేటాడటానికి నువ్వు పొందుగాడువా? 40 కిలోలు ఉన్నావు. నేను వేటాడుతున్నా అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడితే గాలికే పోతాడు. వేటాడుతా అంటున్నాడు. అసలు వేటాడాలంటే నువ్వేం వేట రావాలి. నేను గట్టిగా గాలి ఊతాను, నువ్వు గాలికే పోతావు. మాతో పెట్టుకోక అయిపోయింది. ఇక 10 ఏళ్ళు నువ్వు అందరికి ఇంటికో ఇల్లు కడతా, బిడ్డలు తేడాలనుకుంటాడు, అల్లుడు తేడాలనుకుంటాడు. పడితే మా ముఖ్యమంత్రి గారు 10% అంటే 20,000 కోట్లు ప్రభుత్వ విద్య యూనివర్సిటీలను బలోపేతం చేయాలని చెప్పి 20,000 కోట్ల బడ్జెట్ లో పెట్టి మళ్ళా స్కూళ్ళని తెరిపిస్తున్నాం. అందుకనే చెప్తున్నా ఇవాళ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నువ్వు ఎంత ముచ్చు పెట్టుకున్నా మీరు పొలం పాటు అంటున్నాడు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందంట. వర్షాకాలం ఓడా ముఖ్యమంత్రి ఉన్నది కేసీఆర్ నువ్వే కదా. నువ్వు చేసిన పాపాలకే కదా వర్షాలు పడలేదు. బోర్లు అమ్ముకుంటువి, ఆఖరికి చెరువులో చేప పిల్లలు అమ్ముకుంటువి, బతుకమ్మ కింద బాటిల్ అమ్ముకొని జైల్లో పడ్డది బిడ్డ. ఆ పాపాలకే వర్షాలు పడలేదు. ఆయన అంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చి రైతులు అదే పడితే పోయి ధైర్యం చెప్పాలి. ఈ కుటుంబానికి ఏంటంటే ఎవరు వస్తే బాగుండు. ఆ రోజు హరీష్ రావు ఇదే అన్నాడు, పెట్రోల్ మోసుకుని అగ్గిపెట్ట కోసం అటు ఇటు తిరిగేదాం కూడా మన మోసుకూరు బిడ్డ, తుంగతుర్తి బిడ్డ శ్రీకాంత్ దాడి కాల్చుకొని చచ్చిపోయింది. అధికారులకి 10 ఏళ్ళు దోషక తిన్నారు. వీళ్ళకి అలవాటు. అయ్యో పాపం కరువు వచ్చింది, రైతులకు ధైర్యం చెప్పాలంటలేరు. 280 మంది చనిపోయాను, ఇది చనిపోయాను అంటే వస్తే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది వాళ్ళకు. కానీ మాకు కూడా అనిపిస్తుంది, నీ పాపాల మూలంగా వర్షాలు లేక మాకు బాధ అనిపిస్తుందా? మా ప్రభుత్వం వచ్చి నువ్వు చేసిన పాపాలకు వర్షాలు లేక
రైతులు ఏ విధంగా ఆలోచించుకోవాలని ఆలోచిస్తున్నాం. తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం. రేపు ఎన్నికల కోడ్ కాగానే మేము అనుకుంటున్నాం తప్ప తప్పించుకుంటామని 3 నెలలకెళ్ళి అందరం మొత్తం 24 గంటలు పనిచేస్తున్నాం. అందుకని సోదరులారా మరొకసారి ప్రచారానికి వస్తాం. ఈ రోజు వచ్చింది పూజతో పాటు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని దాదాపు 5 లక్షల మెజార్టీ మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే 50,000 గెలిచింది మన సాములు గారు. మీరందరూ పొల్లు చేసిన అదేలా కొట్టండి. ఆయన ఉన్నాడు, 2 పొట్టోలు ఉన్నారు. ఒక పొట్టోడే 3,000తో గెలిచిండు. ఈ లెక్క ఏం లేదు, మందు అమ్మాలే ఇసుక అమ్మాలే అంతే కదా. ఈయన ఆధారంగా ఉన్నది 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. ఆయన ఎప్పుడైనా వచ్చి పండుకున్నారా? ఆయన 3 మర్డర్ కేసులు ఉన్నాడు. ఇవాళ అంత పెద్ద బంగ్లా ఎట్లా వచ్చింది ఆయనకి? ఎక్కడికి వచ్చి చెప్పు, దోచుకుంటేనే కదా ఆయన వ్యవసాయం చేసిరా. ఏదో ఫోటో పడినా మాకందరూ టైం దొరికితే దావన కూడా వెళ్తే పీడ పోతుంది. పోయిపోయి ఆ దరిద్రలో కూడా మిగిలిండు. అలాగే డివైడ్ రాకుండా చేస్తాం మన ఎలక్షన్. మీ అందరికీ చెప్తున్నాం, ఒక్క 30 రోజులు కష్టపడండి. ఆ తర్వాత 48 మాసాలు 5 ఏళ్ళు దాదాపు మన సమయం ఉన్నది. మేము మీకోసం కష్టపడతాం. మీకోసం అర్ధరాత్రి అయినా సరే అపరాత్రి అయినా సరే మీకు అండగా ఉంటాం. ఆపదలో ఉన్నా సాపదలో ఉన్నా మీరు ఇక్కడే కిష్టమూర్తున్నాడు. ఒక మాట అడగండి, టీవీలో చూసిన ఈ పక్కకు రెడ్డి కూడా మంచిరాల దగ్గర భార్య భర్త కొడుకు ఆయన కట్టెల మండిలో డ్రైవర్ నౌకరు చేసుకుంటా కూలినాలు చేసుకుని పక్కనికి సికింద్రాబాద్ పోతే కాలి చచ్చిపోయి పూర్తి అయిపోయారు. నేను ఢిల్లీలో ఉండి టీవీలో చూసి కృష్ణమూర్తి చెప్పిన ఎమ్మెల్యే గూగుల్ పే చేసిన 2 లక్షలు ఇవి ఆ మిగిలిన ఇంకొక కొడుకుని నేను సాదుకుంటా అని చెప్పి కృష్ణమూర్తికి ఇచ్చి 2 లక్షలు ఇచ్చి పంపించాను. ఆ ఉన్నొక కొడుకుని తీసుకొచ్చి నా కొడుకు ఏ విధంగా చదివాడో అలాంటి స్కూల్లో ఫీజు కట్టించి 1 లక్ష రూపాయలు ఫీజు కట్టించాలి చదువుకుంటున్నాను. ఆ రోజు ఆడంగానే అప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడున్న మినిస్టర్ ఆడంగా పోతుంది. కనీసం ఆగైనా చూడలేదంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేగా పనికొస్తారా? 50,000 కూడా రాదు. ఈసారి 78,000 మెజార్టీ రావాలి. ఆ దరిద్రుడు మళ్ళీ ఈ ఏరియాకి రాకుండా చేయాలి. ఎవరైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారో బాధలో ఉన్నారో బాధను పంచుకున్నవాడే నాయకుడు. 4 రోడ్లు వేయగానే లీడర్ కాదు. నిన్న మన గుండెపూరి కాడ ఒక గౌడ్ తాడి చెట్టుకి వెళ్ళి పడి చనిపోయిందని చెప్పి టీవీలో స్టోరింగ్ చూసి మా గిరిధర్ రెడ్డి నూతనంగా అక్కడ కాంగ్రెస్ నాయకుడు ఆయనకు చెప్పి గూగుల్ పే చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఆ కుటుంబానికి నేను వచ్చి పరామర్శిస్తానని చెప్పిన. ఆ గౌడ్ ఏమైనా నాకు బంధువా? నాకు బంధువు కాదు కదా. కానీ ఆ కుటుంబంలో పేద ఉండాలి. మంత్రి కాగానే సరిపోదు. గవర్నమెంట్ పరంగా మస్తు పథకాలు వస్తుంటాయి. కానీ ఆ టైంకు ఆ పేదవారికి ఏదో అండగా ఉండాలి. నిన్న మున్సిపాలిటీకి వెళ్ళి మోత్కూరు దగ్గర 3 పిల్లలు వేసుకొని అమ్మాయి వచ్చింది. ఒక అమ్మ లావణ్య అని వచ్చి మా ఇంటికాడ ఒక్కదే వచ్చింది. 3 పిల్లలు తీసుకొని ఇంటికాడ 1000 మంది ఉన్నారు. అందరితో మాట్లాడుకుంటా ఆ అమ్మాయిని చూసిన చిన్న అమ్మాయి 3 చిన్న పిల్లలు. ఆమె కూడా చిన్న వయసు. ఎవరమ్మా అని చెప్పి ఇంటికి లోపల తీసుకుపోయి అడిగిన ఆ బాధ చెప్పింది. 2 ఎకరాలు ఉంటే అమ్ముకుంటే 60 లక్షలు ఖర్చు పెట్టా. ఏంటి మరి వస్తే నా భర్త పోయింది సార్, నాకు తినడానికి తినలేదు, ఈ పిల్లలు ఉన్నారు, ఇది సాధారణ సంపాదన నాకు అర్థమైతలేక నువ్వేమైనా సహాయం చేస్తాం వచ్చినంటే ఇంట్లోకి తీసుకుపోయి అప్పుడే ఆమెకైనా ఖర్చుతో పాటు సీఎం వెళ్ళితో ఇప్పిస్తాను 1 లక్ష రూపాయలు చేతులు పెట్టి నీ 3 పిల్లల్ని నేను బతుకున్నంత వరకు చదివిస్తా అని చెప్పిన. ఇట్లా చెప్పాలంటే 100 ఉన్నాయి. ఇక్కడ 10 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడైనా ఏ గ్రామాలు ఎవరైనా కష్టపడుతూ వచ్చిందా? ఎవరైనా వచ్చిందా? ఎట్టిగూడెం పక్క నుంచి పోయి పిల్లలు మాంసం ముద్దలుగా కాలిపోతే ఇవాళ అలాంటి గ్రామాలు అలాంటి నాయకులు ఇసుక అమ్ముకొని లక్షల కోట్లు తోలుకున్న నాయకులు గ్రామాలకు వస్తే బుద్ధి చెప్పి తిరుపతి తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ తో పాటు భువనగిరి నల్గొండ ఈ 2 పార్లమెంట్లు మన దక్షిణ భారతంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీది. మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా ఈ రేఖా చారిటబుల్ ట్రస్ట్ వారు ఏమంటే తుంగతుర్తి కృష్ణరాజు కానీ ముత్యాలమ్మ వారి ఆశీర్వాదంతో చామల కిరణ్ గారు గెలవగానే మనం గెలవగానే మొట్టమొదటి పర్యటన కూడా మీ ఊరికే వస్తాడు. అందుకని ఎందుకంటే ముత్యాలమ్మ వారి ఆశీస్సులతో ఇలా ప్రచారం ప్రారంభించాం. అందరూ అర్థం గుర్తుపోయి 1 నెల రోజులు ఎన్నో ఉన్నా సరే కష్టపడండి. 5 ఏళ్ళు కష్టపడే బాధ్యత మాది. మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, సాపద వచ్చిందని ఒక మెసేజ్ కొట్టండి. ఎమ్మడే ఆ టైంలో అవైలబుల్ ఉంటే వస్తాం.
నేను వస్తా, ఎంపీ వస్తాడు, లేదా ఎమ్మెల్యే వస్తాడు, లేదా డీసీసీ ప్రెసిడెంట్ వస్తారు, మా నాయకులు వస్తారు. వాళ్ళలాగా తోచుకుని తినేది కాదు కాంగ్రెస్ పార్టీ అంటే. ఇందిరమ్మ లాగా పేదవాడు బతకాలనే ఉపాధి హామీ తీసుకొచ్చింది సోనియా గాంధీ. అందుకని అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ, నేను వచ్చేటప్పుడు తొందరగా వచ్చి ఇంకా వేరే కార్యక్రమాలు ఉండే రాకు యూనివర్సిటీలో మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కానీ మా మోటార్ సైకిల్ నడపాలని మా సర్పంచ్ వెంకరెడ్డి గారు గిరిరాంగ నడుపుతారన్నారు. నేను అనుకున్న కిలోమీటర్ అనుకున్నా, అది చూస్తే 30 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడుపుకుంటూ వచ్చిన. నాకు తిరిగి అలవాటు నల్గొండలు ఇప్పటికి మినిస్టర్ ఉన్నా వారానికి ఒకసారి మోటార్ సైకిల్ తిరుగుతుంది అక్కడ. అందుకనే ఈ రోజు మీ ఊరికి వచ్చి రావడం నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. నిజంగా మీరు పలికిన స్వాగతం తుంగతుర్తి కాంతేంద్రలో మా మండల కాంగ్రెస్ అంతా సమాన్ రెడ్డి కానీ, ఇక్కడ రాజేందర్ రెడ్డి కానీ, బుచ్చిబాబు కానీ, ఇంకా మన యుగేందర్ కానీ, ఇక్కడ సత్యం ఉన్నాడు, యోగానంద్ గారు, మా చెందిన నాయకులు, ఇంకా మన తిరుమలగిరికి వచ్చిన నాయకులు నరేష్ కానీ, అందరు కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ఇది అనుకోకుండా పెట్టుకున్న ప్రోగ్రాం. ముందుగా అనుకుంది కాదు, మన దావన కూడా వచ్చేది ఉండే, ఆయన రాలేకపోయిండు, ఎందుకంటే రాత్రి అనుకున్నాం. అలాగే గతంలో ఇక్కడ 2 సార్లు పోటీ చేసిన అద్దెకి దయాకర్ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. అందుకనే ఎవరు కూడా దాని మీద అదే పడుతూ ఇవాళ చూసాం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అంటే ఉదాహరణ చామల కిరణ్ గుర్తుకే అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.